హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈరోజు వెలుగు దినపత్రికలోని వార్తలను అయితే చూద్దాం. ఎవరికి నష్టం జరగనివ్వం, మూసీ ఏరియా వాళ్లను బలవంతంగా పంపించడం లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తరలిస్తున్నాం. మూసీ ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండి దానకిషోర్ వెల్లడి. 2026 జూలైలోపు మూసీలో మంచినీళ్లు ప్రవహించాలి. ఇది సుందరీకరణ కోసం కాదు, నగరాన్ని కాపాడుకునే ప్రాజెక్ట్. రివర్ బెడ్ బఫర్ జోన్ ఏరియాలో 10,600 ఇండ్లు గుర్తింపు, ఇప్పటికే 50 కుటుంబాల తరలింపు, నేడు మరో 200 కుటుంబాల షిఫ్టింగ్. కిరాయి ఉన్నోళ్లకు న్యాయం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడి. మూసీ పరివాహక ప్రాంతం నుండి ఎవరిని బలవంతంగా పంపించడం లేదని, అందరితో మాట్లాడి ఒప్పించి సురక్షితంగా తరలిస్తున్నామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానకిషోర్ చెప్పారు. వాళ్ళు ఉన్న ప్రదేశాలు మురికి కూపాలు, వానలు వచ్చినప్పుడల్లా వాళ్లకు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. చిన్న వర్షాలకే హైదరాబాద్ ముంపు బారిన పడుతున్నది. మూసీకి వరద వస్తే ఇబ్బందులు పడేది ప్రజలే. ఆ తిప్పలు ఉండొద్దనే రివర్స్ బెడ్లోని వాళ్లను సురక్షితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తరలిస్తున్నాం అని ఆయన తెలిపారు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో మహిళలే యజమాని. అక్టోబర్ 3 నుండి 238 చోట్ల పైలట్ ప్రాజెక్టు. సీఎం రేవంత్ రెడ్డి. రేషన్, ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ స్కీమ్ డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ. బ్యాంకు ఖాతాలు, పాస్ కార్డుల సమాచారం తీసుకోవద్దు. పైలట్ ప్రాజెక్ట్ ఏరియాలో డోర్ టు డోర్ పరిశీలన చేపట్టాలని ఆఫీసర్లకు ఆదేశం. రాష్ట్రంలో త్వరలో అందజేసే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో మహిళలే యజమానిగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రేషన్, హెల్త్, ఇతర స్కీములన్నిటికీ కలిపి ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలి. కార్డుపై ఆ ఇంటి మహిళనే యజమానిగా ఉండాలి. ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉండేలా చూడాలి అని చెప్పారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై శనివారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ నెల 25 నుండి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించి ఆఫీసర్లు తమ అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక న్యాయంలోనూ పేదలకు అన్యాయం, ధనికులతో సమానంగా అందట్లేదు అంటున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, 6 జంక్షన్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ 826 కోట్లతో 6 జంక్షన్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు సంబంధించి నమూనా చిత్రాలను జీహెచ్ఎంసీ శనివారం విడుదల చేసింది. హెచ్సిఐటిఈ హైదరాబాద్ సిటీ ఇన్ఫర్మేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా 2 ప్యాకేజీలుగా ఈ జంక్షన్ను జీహెచ్ఎంసీ అభివృద్ధి చేయనుంది. ఇందులో మొదటి ప్యాకేజీ క్రింద 2 ఫ్లైఓవర్లు, 3 అండర్ పాస్లను నిర్మించనుంది. సెకండ్ ప్యాకేజీలో 4 జంక్షన్లను అభివృద్ధి చేయనుంది అంటూ ఒక వార్తను చూడొచ్చు మనం. ఇక అక్రమ నిర్మాణాలను వదిలేస్తే 1 కోటి మందికి ముప్పు. అన్ని అనుమతులున్న భవనాలను టచ్ కూడా చేయట్లే. రంగనాథన్. హైదరాబాద్ నగరానికి హైడ్రా ఒక భరోసా అని, దీన్ని ఒక బూచిగా చూపించొద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు తరాలకు కాపాడుకోవాలంటే మన చెరువులను, ప్రభుత్వ ఆస్తులను రక్షించుకోవాలి. ఇందుకోసమే హైడ్రా పనిచేస్తున్నదని తెలిపారు. శనివారం సెక్రటేరియట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రంగనాథ్ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా నగర ప్రజలకు మెరుగైన జీవనం కల్పించే బాధ్యతాయుతమైన పాత్రను హైడ్రా పోషిస్తున్నదని చెప్పారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవనం సాగించే హక్కు కాపాడడమే తమ కర్తవ్యమని తెలిపారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారని పేర్కొన్నారు అంటూ ఒక వార్తను
ఇక్కడ చూడొచ్చు. ఇక ఇందిరమ్మ ఇండ్లకు నో జిఎస్టీ. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకు జిఎస్టీ లేదని అధికారులు చెబుతున్నారు. ఇల్లు మహిళ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంటని, అందుకే జిఎస్టీ లేదంటున్నారు. లబ్ధిదారుడే ఇల్లు నిర్మించుకుంటే జిఎస్టీ ఉండదని చట్టంలో ఉందన్నారు. దీంతో ప్రభుత్వానికి వేల కోట్ల ఫండ్స్ ఆదా అవనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మొత్తం 4,16,500 ఇండ్లను పేదలకు ఇవ్వాలని సీఎం విచక్షణ అధికారం కింద 38,500 ఇండ్లను ఉంచారు అంటూ వార్తను ఇక్కడ చూడొచ్చు. ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో మహిళలే యజమాని. ఆర్టీఐ కమిషనర్లను నియమించండి. సీఎం రేవంత్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ. సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ను నియమించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి శనివారంకు లేఖ రాశారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ కమిషనర్లంతా రిటైర్ అయ్యారని, గత 18 నెలల నుండి కమిషనర్ పనిచేయడం లేదని, దీంతో 15,000 అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయని లేఖలో ఆయన గుర్తు చేశారు. చీఫ్ కమిషనర్ల ఎంపికలో విశాలమైన విషయ పరిజ్ఞానం, చట్టశాస్త్ర, సాంకేతిక రంగాల, సామాజిక సేవ, మేనేజ్మెంట్, జర్నలిజం, లా, పరిపాలనలతో అనుభవం ఉన్నవారిని నియమించాలని ఆర్టీఐ యాక్ట్లో ఉంది. ఎమ్మెల్యేలకే డీసీసీ చీఫ్ పోస్టులు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు. మీడియాతో చిట్చాట్లో పీసీసీ మహేష్. త్వరలోనే పీసీసీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ స్టేట్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అధికారంలో ఉన్నందున పీసీసీ కార్యవర్గంలో పదవులను బాగా కుదిస్తామని తెలిపారు. శనివారం గాంధీ భవన్లో మీడియాతో మహేష్ చిట్చాట్ చేశారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేలకే డీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీసీలకు అనుకున్నన్ని సీట్లు ఇవ్వలేకపోయాం. ఆ సీట్లలో త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలతో భర్తీ చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. త్వరలో చెన్నూరులో 100 బెడ్ల ఆసుపత్రి. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇక డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ నియమించిన తమిళనాడు సీఎం స్టాలిన్ నేడు ప్రమాణం. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొడుకు స్పోర్ట్స్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్కు రాజకీయంగా ప్రమోషన్ దక్కింది. ఉదయనిధి డిప్యూటీ సీఎంగా నియమించాలంటూ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎస్ రవికి సీఎం స్టాలిన్ శనివారం సిఫారసు చేశారు. సీఎం ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3:30 చెన్నైలోని రాజ్ భవన్లో గవర్నర్ సమక్షంలో ఉదయనిధి ప్రమాణం చేయనున్నారు. ఉదయనిధి ప్రస్తుతం యూత్ వెల్ఫేర్, స్పోర్ట్స్ శాఖ మంత్రిగా ఉన్నది ఒక వార్తని ఇక్కడ చూడొచ్చు. ఇక 15 రోజుల్లో సభ్యత నమోదు పూర్తి చేయాలి. పార్టీ రాష్ట్ర నేతలకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆదేశం. సభ్యత నమోదు కార్యక్రమాన్ని 15 రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర నేతలను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆదేశించారు. ఇప్పటిదాకా 10 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని, మరో 40 లక్షల మందికి సభ్యత్వం ఇచ్చేలా డ్రైవ్ నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజాలో సభ్యత్వ నమోదుపై పార్టీ నేతలతో ఆయన సమాచారం నిర్వహించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. హైడ్రా భావితరాల భవిష్యత్తు 10 ఏళ్లలో కేసీఆర్ చేయనిది రేవంత్ చేస్తున్నారు.
చామల. చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా భావితరాల భవిష్యత్తు అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గతంలో కేసీఆర్ చేయలేనిది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులకు హైడ్రా రక్షణ, ప్రజలకు నష్టం చేయొద్దు. అద్దంకి. ప్రభుత్వ ఆస్తులకు హైడ్రా కస్టోడియన్గా ఉంది, వాటిని కాపాడుతుందని పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తెలిపారు. ప్రజల ఆస్తులను కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూడలేకనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అందులో పేర్కొన్నారు. హైడ్రాతో కాంగ్రెస్ తలగొక్కుంటుంది. రేవంత్కు దమ్ముంటే ఓవైసీ నిర్మాణాలను పదగొట్టాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్. హైడ్రా దుశ్చర్యలో సంక్షోభంలో రియల్ ఎస్టేట్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో ఆటలాడుతున్నది. పేదల జోలికొస్తే ఊరుకునేదే లేదని హెచ్చరిక. హైడ్రా పేరుతో కాంగ్రెస్ పార్టీ తలగొక్కుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో మూసీ నది చుట్టుపక్కల మేర ఉన్న పేద హిందువుల ఇండ్లను కూల్చివేసేందుకు సిద్ధమైందని తెలిపారు. పేద ప్రజల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శనివారం బండ్లగూడ జాగీర్లోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయిందని, మూసీ హైడ్రాతో పాటు 6 గ్యారంటీలు, మాజీ సర్పంచులకు బిల్లులు అంశాలే కాంగ్రెస్ పార్టీకి కొరవి పెడుతున్నాయని ఆయన అన్నారు అంటూ వార్త చూడొచ్చు. ఇక హైడ్రోజన్ బాంబు, దానివల్ల ప్రజలకు కంటి మీద కునుక్కు లేదు. హరీష్ రావు. తెలంగాణ భవన్లో మూసీ బాధితులతో సమావేశం, అండగా ఉంటామని హామీ. బుల్డోజర్లను ఆపాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి. రాష్ట్రంలో హైడ్రోజన్ బాంబులా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దానివల్ల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని మండిపడ్డారు. మూసీ రివర్ బెడ్లో ఉన్న ఇండ్లను ప్రభుత్వం తొలగిస్తున్నందున వాటి యజమానులతో శనివారం తెలంగాణ భవనంలో హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తొలగిస్తున్న ఇండ్లు ఓనర్లకు తాము అండగా ఉంటామని, బీఆర్ఎస్ న్యాయవాదుల బృందం 24 గంటలు బాధితుల సహాయం కోసం తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటుందన్నారు అంటూ ఒక వార్త చూడొచ్చు. అలాగే అమెరికాలో హరికేన్ విధ్వంసం, 45 మంది మృతి. 2 రోజుల్లో 4 రాష్ట్రాలు అతలాకుతలం. కరెంటు లేక వందలాది కౌంటీల్లో జనాల అవస్థలు. హరికేన్ తుఫాన్ అమెరికాలో 2 రోజులుగా బీభత్సం సృష్టిస్తోంది. ఫ్లోరిడా, జార్జియా, కరోలినా, టెన్నెస్సీ రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. తుఫాన్ ఎఫెక్ట్తో ఇప్పటి వరకు 4 రాష్ట్రాల్లో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఒక్క కరోలినాలోనే 17 మంది, జార్జియాలో 15, ఫ్లోరిడాలో 8 మంది ఉన్నారు. మృతుల్లో 3 రెస్క్యూ టీమ్ సిబ్బందితో పాటు ఓ చంటిబిడ్డ కూడా ఉన్నారు. వరద ప్రభావంతో కరెంటు లేక లక్షల మంది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అంటూ ఒక వార్త చూడొచ్చు. కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు, లొకేషన్లు మారినాయి. మేడిగడ్డ బ్యారేజీపై వ్యాపోస్ ఇచ్చిన డిజైన్లు, డిపిఆర్ను పరిగణలోకి తీసుకోలేదని కాళేశ్వరం కమిషనర్, మాజీ ఈఎస్సీ నల్ల వెంకటేశ్వరరావు తెలిపారు. ఆ డిజైన్ల ప్రకారం కాకుండా కొత్త డిజైన్లతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, వ్యాపోస్ కోడ్ సూచించిన లొకేషన్లో కాకుండా అన్నారం, సుందిల్ల బ్యారేజీల స్థలాలను మార్చారని పేర్కొన్నారు. నాటి ప్రభుత్వాధినేత నిర్ణయం, ఆదేశాల మేరకే తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలని బ్యారేజీని మేడిగడ్డకు మార్చారన్నారు అంటూ వార్తను ఇక్కడ చూడొచ్చు. దసరా నుండి ఇంటింటికి ఆర్టీసీ కార్గో సేవలు. ఆర్డర్ను బట్టి 2, 3, 4 వీలర్ల వినియోగం. మొదటి సిటీలో త్వరత జిల్లాలో విస్తరణ. ఇంటింటికి కార్గో సేవలను అందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.
దసరా కానుకగా ఈ సేవలను ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం ఒక బస్సు స్టేషన్ నుండి మరో బస్ స్టేషన్ వరకే సేవలు సాగుతున్నాయి. దీంతో ఎవరైనా సరే బుక్ చేసుకోవాలన్నా, డెలివరీ అయిన వస్తువులను తీసుకోవాలన్నా సమీపంలోని బస్సు స్టేషన్లకు వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఇక వినియోగదారులకు ఆ బాధ తప్పనుంది. ఇంటికే నేరుగా తమ సేవలను అందించేందుకు ఆర్టీసీ ముందుకు వచ్చింది అంటూ ఒక వార్తను చూడవచ్చు. వికలాంగ బాలల కష్టాలకు న్యాయ వ్యవస్థ స్పందించాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వికలాంగ బాలల సమస్యలను అర్థం చేసుకొని వాటిని స్పందించేలా న్యాయ వ్యవస్థ ఉండాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు అంటూ ఒక వార్త కనబడుతుంది. రంగారెడ్డి కలెక్టరేట్లో కానిస్టేబుల్ సూసైడ్, బాత్రూంలో గన్తో కాల్చుకొని ఆత్మహత్య. 8వ తరగతి బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం. ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన. ఎస్సీ వర్గీకరణపై 1 మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. ఎస్సీ వర్గీకరణ అమలుపై 1 మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. శనివారం సెక్రటేరియట్లో మంత్రులు ఉత్తమ్ దామోదర ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. పంజాబ్, హర్యానా, తమిళనాడులో వర్గీకరణ అమలుకు ముందు 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు విషయంపై మీటింగ్లో మంత్రులు ప్రస్తావించారు. ఈ అంశాన్ని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణ అమలులో 2011 ప్రభుత్వం జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని సబ్ కమిటీలోని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇక లోక్ అదాలత్లలో 9 లక్షల కేసుల పరిష్కారం. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం అన్ని కోర్టుల్లో జరిగిన లోక్ అదాలతులతో 9.87 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని, పెండింగ్ కేసులు 5.43 లక్షలు, ప్రాథమిక దశలోనివి 4.44 లక్షలు చొప్పున కేసులు ఉన్నాయని, కక్షిదారులకు 2.22 కోట్ల పరిహారాన్ని ప్రకటించినట్లు రాష్ట్ర న్యాయ సేవాధికారమే సంస్థ పరిపాలనాధికారి జి కళార్చన తెలిపారు. హైకోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్లో 231 కేసులు పరిష్కారం అయ్యాయని వార్త చూడొచ్చు. ఇక నిమ్స్లో 18 మంది చిన్నారులకు ఫ్రీగా హార్ట్ సర్జరీలు విజయవంతంగా చేసిన బ్రిటన్ డాక్టర్లకు యాజమాన్యం సత్కారం. లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిమ్స్లోని వహించిన పీడియాట్రిక్ సర్జన్స్ క్యాంప్ శనివారం ముగిసింది. బ్రిటన్ డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో ఉచితంగా 18 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలను విజయవంతంగా చేశారు. వీరిలో 14 రోజుల పిల్లల నుండి 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. బ్రిటన్లోని అల్ట్రే హాస్పిటల్ లివర్పూల్కు చెందిన డాక్టర్ రమణ దన్నపునేని నేతృత్వంలోని 12 మంది బృందంలో యుఎస్, అబుదాబి, ఇటలీ, పోర్చుగల్, ఇతర దేశాలకు చెందిన వైద్య నిపుణులు ఉన్నారు. పీడియాట్రిక్ క్యాంపస్కు విశేషమైన స్పందన వచ్చిందని డాక్టర్ రమణ చెప్పారు అంటూ వార్తని ఇక్కడ చూడొచ్చు. ఇక వానాకాలంలోనూ కరెంటుకు ఫుల్ డిమాండ్. ఈ నెల 15,570 మెగావాట్ల విద్యుత్ వినియోగం. ఇప్పటి వరకు వానాకాలం సీజన్లో ఇదే అత్యధిక డిమాండ్. భారీగా వరి సాగు, పెరిగిన విద్యుత్ వినియోగం. గత 10 నెలల్లోనే 4 లక్షల కొత్త కనెక్షన్లు. ఇదే మండు వేసవి కాదు, అడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయినా రాష్ట్రంలో కరెంటు వాడకం అంతకు పెరుగుతుంది. వేసవికి దీటుగా గడిచిన 2 నెలల్లో విద్యుత్ వినియోగం పీక్స్కు చేరింది. అగ్రికల్చర్లో కరెంటు వినియోగం పెరగడమే ఇందుకు కారణమని ఆఫీసర్లు అంటున్నారు. గత 10 నెలలలో రైతులు కొత్తగా 4 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం, ఈ సీజన్లో వరి సాగు కూడా రికార్డు స్థాయిలో పెరగడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. మొత్తం మీద వానాకాలంలోనూ విద్యుత్ డిమాండ్ 15,000 మెగావాట్లు దాటుతున్నది.
అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక డస్ట్బిన్ కవర్లో మహిళా డెడ్ బాడీ చంపేసి కోర్టు సమీపంలో పడేసిన దుండగుడు. షాద్ నగర్లో ఘటన. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో గుర్తు తెలియని మహిళా డెడ్ బాడీ దొరికింది. దుండగులు ఆమెను చంపేసి షాద్ నగర్ కోర్టు సమీపంలో పడేశారు. డస్ట్బిన్ కవర్లో బ్లాంకెట్ చుట్టి ఉన్న మహిళా డెడ్ బాడీని స్థానికులు శనివారం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక టెర్రరిజాన్ని ఎగదోస్తే శిక్ష తప్పదు. USGAలో పాకిస్తాన్పై జైశంకర్ ఫైర్. POKను ఖాళీ చేయడమే సమస్యకు పరిష్కారం అని ప్రకటన. జమ్మూ కాశ్మీర్లో మరో పాలస్తీనాగా మారిపోయిందని అక్కడి ప్రజలు 100 ఏళ్లుగా స్వాతంత్రం కోసం పోరాడు చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహజాద్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను మన విదేశాంగ మంత్రి జైశంకర్ మండిపడ్డారు. USGA 79 సెషన్ సమావేశంలో సందర్భంగా జైశంకర్ శనివారం ప్రసంగించారు. USGA వేదికగా శుక్రవారం పాక్ ప్రధాని షరీఫ్ విచిత్రమైన వాదనలు చేశారు. పాక్ తీరుపై భారత్ వైఖరిని నేను స్పష్టం చేస్తున్నా. సరిహద్దుల అవల నుంచి టెర్రరిజాన్ని ఎగదోయాలని చూస్తున్న పాకిస్తాన్ విధానం ఎన్నటికీ సఫలం కాబోదు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న ఆ దేశం తగిన ఫలితం అనుభవించక తప్పదు అని ఆయన హెచ్చరించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక హెజ్బొల్లా చీఫ్ హతం. బీరూట్లోని హెడ్ క్వార్టర్స్లో ఉండగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం. 80 బాంబులతో 6 భవనాలు క్షణాల్లో నేలమట్టం. కీలక సమావేశం జరుగుతుండగా దాడి. హెజ్బొల్లా టాప్ కమాండర్ నజ్రల్లా కూతురు కూడా మృతి చెందారు. సేఫ్ ప్లేస్కు వెళ్ళిపోయిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. ఇక ఇరాన్ అండతో లెబనాన్పై గడ్డపై నుండి ఏడాది కాలంగా ఇజ్రాయెల్ పైకి తరచూ రాకెట్లు ప్రయోగిస్తున్న దాడులు చేస్తున్న హెజ్బొల్లా టెర్రరిస్ట్ సంస్థకు కోలుకొని ఎదురుదెబ్బ తగిలింది. సభలో పాక్ ప్రధాని భారత దౌత్యవేత్త కౌంటర్. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదికగా జమ్మూ కాశ్మీర్పై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన కామెంట్కు అదే వేదికగా భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. పాలస్తీనాలో మాదిరిగా జమ్మూ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని, ఆర్టికల్ 370 రద్దు చేయడం హేయమైన చర్య అంటూ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ భారత దౌత్యవేత్త భవికా మంగనాథన్ తీవ్రంగా తప్పుబట్టారు. USలో ఆమె మాట్లాడుతూ మిలిటరీ సహకారంతో నడుస్తూ టెర్రరిజాన్ని ఇతర దేశాలపై ఉసిగొల్పే ఓ దేశం ప్రపంచ వేదికలపై ఇండియా మీద విషం వెలగక్కుతున్నది అంటూ మండిపడ్డారు. ఇక అమరుల ఫ్యామిలీలకు 2 కోట్లు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 2వ విడత మేనిఫెస్టో విడుదల. డ్యాన్స్ ప్రోగ్రాంల అయోధ్య గుడి ప్రారంభం. ద్రౌపది ముర్మును కూడా పిలవలేదు రాహుల్ గాంధీ. అంబానీ, అదానీ, అమితాబ్ లాంటి పెద్దలకే ఆహ్వానం. హర్యానాలో హిసార్ ర్యాలీలో ఎంపీ ప్రసంగం. అయోధ్య రామ మందిరంపై లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన కామెంట్ మరోసారి వివాదాస్పదంగా మారింది. బాలరాముడి ప్రతిష్టోత్సవంలో కేవలం నాచ్ గానా అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి ఆదివాసీ బిడ్డ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీజేపీ సర్కారు పిలవలేదని, కానీ ముఖేష్ అంబానీ, అదానీ, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్దలను ఆహ్వానించిందన్నారు. తండ్రి 4 కూతుర్లు అనుమానాస్పద మృతి. ఢిల్లీలోని ఓ ఇంట్లో ఘోరం. ఆత్మహత్యనని పోలీసుల అంచనా. కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ రాజ్యాంగానికి శత్రువులు. జమ్మూ కాశ్మీర్లో వచ్చేది బీజేపీ సర్కారేనని మోదీ ధీమా. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలు రాజ్యాంగానికి అతిపెద్ద శత్రువులని ప్రధాని మోడీ అన్నారు. ఈ 3 పార్టీలు వివిధ వర్గాల ఓటు హక్కును హరించి
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశాయని మండిపడ్డారు అంటూ ఒక వార్త చూడొచ్చు. నిరుద్యోగమే పెద్ద సమస్య, యువత భవిష్యత్తును మోడీ నాశనం చేశారు అంటున్నారు ఖర్గే. దేశంలో నిరుద్యోగం కంటే పెద్ద సమస్య మరొకటి లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ యువత భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో మరో 18 డయాలసిస్ సెంటర్లు, ఇప్పటికే ఉన్న సెంటర్లలో అదనంగా 74 డయాలసిస్ మెషిన్లను, కొత్త ఏడాది వాస్కులర్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లకు ఊరట కల్పించేలా రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 7 వాస్కులర్ సెంటర్లు, 18 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఇప్పటికే అందుబాటులో ఉన్న డయాలసిస్ సెంటర్లను అదనంగా 74 డయాలసిస్ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది అంటూ వార్త చూడొచ్చు. ఇక న్యాయంలోనూ పేదలకు అన్యాయం, ధనికులతో సమానంగా అందేటట్లు రాష్ట్రపతి ముర్ము అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక రాష్ట్రపతికి గ్రాండ్ వెల్కమ్ పలికిన గవర్నర్, సీఎం అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. తిరుమల లడ్డు వివాదంపై రేపు సుప్రీంలో విచారణ. తిరుమల లడ్డు వివాదంపై దాఖలైన పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని పలు పిటిషన్లను దాఖలయ్యాయి. రిటైర్డ్ సుప్రీం హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని సుదర్శన్ న్యూస్ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేకర్ రావు సిట్ దర్యాప్తు చేయాలని హిందూ సేన అధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్ కోరారు అంటూ ఒక వార్త చూడొచ్చు. తెలంగాణ గర్వించదగ్గ కళాకారుడు జయరాజ్, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంస. పొన్నం రవిచంద్ర రాసిన ద ఫస్ట్ యాక్షన్ హీరో పుస్తకం ఆవిష్కరించిన సీఎం. కేంద్ర మంత్రి నిర్మలపై కేసు నమోదు. బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశాలతో పోలీసుల ఎఫ్ఐఆర్. కార్పొరేట్లతో ఎలక్టోరల్ బాండ్లు కొనిపించారనే పిటిషన్పై ఉత్తర్వులు. బెంగళూరు సెషన్స్ కోర్టు ఆదేశం మేరకు పోలీసులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై కేసు నమోదు చేశారు. ఎలక్టార్ బాండ్ల స్కీమ్ ద్వారా బీజేపీకి నిధులు దోచిపెట్టారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక వక్ఫ్ సవరణ బిల్లుపై అభిప్రాయాల సేకరణ. రాష్ట్రంలో జేపీసీ పర్యటన. వక్ఫ్ సవరణ బిల్లులపై అభిప్రాయాలు సేకరణ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ రాష్ట్రంలో పర్యటన చేపట్టింది. రాష్ట్ర మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఓ ప్రైవేట్ హోటల్లో జేపీపీ చైర్పర్సన్ జగదాంబికా పాల్ నేతృత్వంలో కమిటీ సమావేశమైంది. జేపీపీ ముందు తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలిపారు అంటూ ఒక వార్త కనబడుతుంది. యాదాద్రి గోపురానికి బంగారు తాపడం. 80 కిలోల దాకా బంగారం వినియోగించే ఛాన్స్. దాతల విరాళంతో పాటు దేవస్థానం నిధుల కేటాయింపు. బ్రహ్మోత్సవాల నాటికి పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు. రాష్ట్రంలోని యాదగిరిగుట్ట, భద్రాద్రి రామచంద్ర స్వామి దేవాలయ అభివృద్ధి విస్తరణ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందులో భాగంగా యాదాద్రి విమాన గోపురాన్ని బంగారు తాపడంతో పనులకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాబోయే బ్రహ్మోత్సవాల నాటికి పనులు పూర్తి చేయాలని శుక్రవారం ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే భద్రాద్రి రామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు నిధులు కేటాయించడంతో పాటు భూసేకరణకు అనుమతులు మంజూరు చేస్తూ మరోసారి ఉత్తర్వులిచ్చారు అంటూ వార్తను చూడవచ్చు. ఇక అధికారులు నన్ను అవమానిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆవేదన. మెదక్ జిల్లాలో ప్రోటోకాల్ పాటించలేదని వెల్లడి. అధికారులు నన్నేం లెక్క చేస్తలేరని, పలుమార్లు నాకు అవమానం జరిగిందని, ఇక సాధారణ ఎస్సీ ఎస్టీ పౌరుల ఓ లెక్కన అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లా అధికార యంత్రాంగం ప్రోటోకాల్ పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం మెదక్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లో ఎస్సీ ఎస్టీల భూముల సమస్య, అట్రాసిటీ కేసులపై సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు అంటూ వార్త చూడొచ్చు. క్లీన్ ఎనర్జీ కోసం 166 కోట్ల పెట్టుబడులు, 80% చైనా, EU, యుఎస్లోనే IEA రిపోర్టు. నవోదయలో 6వ తరగతి ఎంట్రన్స్ దేశవ్యాప్తంగా 653 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి అడ్మిషన్కు సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ పరీక్ష 2025 దరఖాస్తు అక్టోబర్ 7 వరకు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవచ్చు అంటూ ఒక వార్త చూడొచ్చుడ. ఇక వెలుగు సక్సెస్, ఇక నోటిఫికేషన్, ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్లు మనకి ఇక్కడ ఇన్సెట్లో చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రికలోని వార్తను చూద్దాం. నేడు ప్రపంచ హృదయ దినోత్సవం. ఆనందంగా ఉండు, గుండె చల్లగుండు. ఆశావహ దృక్పథంతో శరీరంలో ఇన్ఫ్లమేటరీ మార్కర్లు తగ్గుదల, కుటుంబం స్నేహితులతో గడపడము మేలు చేస్తుంది. చైనా శాస్త్రవేత్త అధ్యయనంలో వెల్లడి అంటూ వార్త చూడొచ్చు. ఇక సంపన్నులతో సమానంగా పేదలకు న్యాయం దొరకడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. మహిళలకు భద్రత ఓ వ్యవస్థ అవసరం. నల్సార్ 21 స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పార్టీని పటిష్టం చేయాలి. పక్షం రోజుల్లో సభ్యత్వ నమోదు పూర్తి కావాలి. ఎవరు అతిథులు కాదు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరగాల్సిందే. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా. ఇక మహిళలే యజమానులు, వారి పేరిట ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ. అక్టోబర్ 3 నుండి పైలట్ ప్రాజెక్టుగా క్షేత్రస్థాయి పరిశీలన. బ్యాంకు ఖాతాలు, పాస్పోర్ట్ల సమాచారం తీసుకోవద్దు. సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఏ ఒక్కరిని బలవంతంగా తరలించాం. మూసి నిర్వాసితులకు శాశ్వత పునరావాస జీవనోపాధి కల్పిస్తాం. 2026 జూన్ లోపు నది నుంచి మంచినీళ్లు ప్రవహించాలన్నదే సీఎం లక్ష్యం. పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిషోర్. అనుమతులు లేని భవనాలనే కూలుస్తున్నాం, పేదలవి కాదు. తిమింగలం లాగానే మా లక్ష్యం. ప్రజలు నివసిస్తున్న వాటి జోలికెళ్లడం లేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్. వారసత్వ సంస్కృతి పరిరక్షణ మన బాధ్యత అంటున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం. బుచ్చమ్మది ప్రభుత్వ హత్య అంటున్న హరీష్ రావు. బుచ్చమ్మ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మాధవరపు కృష్ణరావు. ఆదాయానికి తగ్గట్టుగా జరిమానా. శ్రీమంతుల వేగ పరిమితిని మించితే భారీ వడ్డన ఆలోచింపజేస్తున్న ఫిన్లాండ్ ట్రాఫిక్ నియమం. అత్యల్ప ప్రమాద మరణాల రేటుతో ఆదర్శం. ఓ వ్యక్తికి జాతీయ రహదారిపై కారు వేగంగా ప్రయాణిస్తూ ట్రాఫిక్ పోలీసులు దొరికిపోయారు. అప్పుడు ఆయనకు విధించిన జరిమానా ఎంతో తెలుసా? 1,21,000 యూరోలు, అంటే ఏకంగా 1.1 కోట్లు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆ వ్యక్తి పేరు ఆండర్స్ విక్లాఫ్. ఆ దేశం ఫిన్లాండ్ అంటూ ఒక వార్త చూడవచ్చు.
కన్వీనర్ కోటా బీడీఎస్ వెబ్ ఆప్షన్లకు నోటిఫికేషన్. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధ ప్రభుత్వ, ప్రైవేట్, ఆర్మీ, డెంటల్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు శనివారం వర్సిటీ తొలి విడత నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన విద్యార్థులు ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని గతంలో వర్సిటీ నోటిఫై చేయడంతో విద్యార్థులు తమ ధ్రువపత్రాలను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో అప్లోడ్ చేశారు అంటూ వార్త చూడొచ్చు. ఎయిర్ ఇండియా భోజనంలో బొద్దింక. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులు సరఫరా చేసిన ఆహారం బొద్దింక కనిపించింది. ఓ ప్రయాణికురాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 17న ఢిల్లీ నుండి న్యూయార్క్ వెళ్తున్న విమానం ఆన్బోర్డ్ భోజనంలో మేము బొద్దింకను కనుగొనే సమయానికి నాతో పాటు నా 2 ఏళ్ల బిడ్డ సగానికి పైగా ఆమ్లెట్ తిన్నాం. ఫుడ్ పాయిజన్తో ఇబ్బంది పడ్డామని ఆమె తెలిపారు. విమానంలో అందించిన ఆహార పదార్థాల వీడియో చిత్రాలను జతచేసి ఎయిర్ ఇండియా ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుకు తన ఫిర్యాదులను ట్యాగ్ చేశారంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక ముంబైకి ఉగ్రముప్పు హెచ్చరికలు. మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తం. దేశ వాణిజ్య రాజధాని ముంబైకి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని, దీంతో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రార్థనా మందిరాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహించారు అంటూ వార్త మనకు తెలుస్తుంది. తెలంగాణ జనతా గ్యారేజ్. ఇక్కడ బాధితులకు భరోసా, రక్షణ ఇవ్వబడును. మూసీలో పారేవి నీళ్లు కాదు, పేదల రక్తం. హైడ్రోజన్ బాంబులా ఉంది, అందరినీ నిద్రకు దూరం చేస్తున్నది. బాధితులకు బీఆర్ఎస్ రక్షణ, మా తలుపులు తెరిచే ఉంటాయంటున్న హరీష్. బరువెక్కిన గుండెలతో బీఆర్ఎస్ ఆఫీసుకు మూసీ హైడ్రా కూల్చివేత బాధితులు, పిల్లలతో సహా తరలి వచ్చిన కుటుంబాలు, గోడు వెళ్లబోసుకుంటున్న మహిళల కన్నీళ్లు. చలించిపోయి హరీష్, సబిత కంటతడి. న్యాయ సహాయం చేస్తామని హామీ. బుల్డోజర్ పాలనపై రాహుల్ ఏం చెప్తారు? మూసీపై అఖిలపక్ష భేటీ పెట్టాలి హరీష్. మూసీ ప్రాంతాల్లో నేడు బీఆర్ఎస్ పర్యటన. ఫోన్ చేస్తే బుల్డోజర్ కంటే ముందే మేమే వస్తాం. సవిత్ర ఇంద్రారెడ్డి. $870 కోట్ల ఆర్థిక అక్రమాలు. రెండో రోజు కొనసాగిన తనిఖీలు. రహస్యంగా 2 చోట్ల ఈడీ సోదాలు. భారీగానే దొరికిన నోట్ల కట్టలు. డబ్బెక్కడిది, ఎవరికి పంపుతున్నారంటూ విచారణ. రాఘవ ఫ్రైడ్లో తరలింపుపై ఈడీ ఆరా. నేడు ఈడీ నుండి అధికారిక ప్రకటన. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇండ్లను ఆఫీసులో జరిపిన సోదాల్లో భారీగా నగదు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లగ్జరీ వాచ్ల స్మగ్లింగ్, యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీల టీడీఎస్ ఎగవేత, అక్రమాస్తులు, రాఘవ కన్స్ట్రక్షన్, ఎలక్ట్రికల్ కంపెనీల లావాదేవీల వ్యవహారం, ఇలా సుమారు 870 కోట్ల మేర లావాదేవీలపై ఈడీ అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం అంటూ ఒక వార్త ఎక్కడైతే చూడవచ్చు. ఏఈఓల పెన్ డౌన్. డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే చేయలేమని స్పష్టీకరణ. సహాయకులు ఇతర మార్గాలు చూడాలని విజ్ఞప్తి. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సర్కారు ఒత్తిడి. రాష్ట్రంలో 2601 మంది ఏఈఓలో ఆందోళన అంటూ చూడొచ్చు. నిర్మల నడ్డాపై ఎఫ్ఐఆర్. కంపెనీలను బెదిరించి ఎన్నికల బాండ్లు కొనిపించారని ఫిర్యాదు. బీజేపీ నేతలకు ప్రమేయం. 8,000 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపణ. మార్చిలోనూ ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. కోర్టు ఆదేశాలతో స్పందన. ఇక మూసీలో పారేవి నీళ్లు కాదు, ప్రజల రక్తం అన్నది కొన్ని క్లిప్పింగ్స్ అయితే చూడొచ్చు. ప్రజలు ఎట్లా గుమ్మిగూడారో.
ఖర్చు మూడింతలెందుకు? మూసి సుందరీకరణ పేరిట వేల కోట్ల కొల్లగొట్టేందుకు యత్నం. పాలమూరు రంగారెడ్డి కన్నా సీఎంకు మూసియే మక్కువ. కేటీఆర్. మూసి రివర్ ఫ్రంట్ పేరుతో మూసి సుందరీకరణ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,50,000 ఖర్చు చేస్తున్నామని పేర్కొనటం వెనుక భారీ బాగోతాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు అంటూ ఒక వార్త చూడొచ్చు. హైదరాబాద్తోనే 3 బలవన్మరణం, ఇల్లు కూలుస్తున్నారనే బుచ్చమ్మ ఆత్మహత్య. పేదలను పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ ముందే ప్రత్యామ్నాయం చూపించాలి. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ గాంధీ దవాఖానా వద్ద బుచ్చమ్మకు నివాళులు.